ఏంటన్నది అసలు నీకు ఎలా జంప్ అయ్యావు ఈ క్యారెక్టర్లోకి? అంటే వినగానే మరి నీకు నువ్వెలా కనిపించావో కరణ్ కుమార్ గారికి అర్థం కాలేదు, కానీ మేమైతే షాక్ అయ్యాం. ఆయనతో మట్కా చేసేటప్పుడు ఆయనకు అనిపించలేదు అనుకుంటా, బికాజ్ ఇది లైక్ సార్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. బట్ మీరు రాజా రవీంద్ర గారితో ఏమైనా కుట్ర పన్నారా సార్ ఈ లవర్ బాయ్ ఇమేజ్ని బ్రేక్ చేద్దాం? లేదు అలాగే, ఎందుకంటే నవీన్ గారి ముందు ఒక లవర్ బాయ్ ఏంటి సార్, అందాలాక్షి ఎన్నేళ్ళైంది కానీ ఆ ఇమేజ్ తగ్గలేదు కదా. అదే క్యారెక్టర్ ఉండిపోయారు అందరూ. అదే బ్రేక్ చేద్దామని ఈసారి గట్టిగా ప్రయత్నించినట్టున్నారు. యాక్చువల్గా అమ్మాయిలు కనిపిస్తే భయపడేలాగా, దూరంగా వెళ్ళిపోయేలాగా ఇలా ఏమైనా ప్లాన్లు ఏమైనా చేస్తారు? అలా అలాగే ఆయన క్యారెక్టర్ నాలుగు అలా బయట పెట్టి ఆవిడని నిజంగా కొట్టినట్టే ఉంది సార్. వాళ్ళిద్దరిని అడగండి ఆ సీన్ ఎలా చేశారండి. పడ్డాయి అసలు దేవ గారు ఇజ్ ఇట్ ట్రూ? the hitting scenes. Yeah. Without her consent, I have not done. Yeah, I have asked her because అదేదో కంపోజ్ చేసి కొట్టినట్లేదు, ఏదో మనం ఏదో కొడుతున్నప్పుడు ఇంట్లో కెమెరా పెడితే ఎలా ఉంటుందో అంత న్యాచురల్ గా వచ్చేస్తుంది. He's a method actor. The actor, I mean, he'll get into the character. సార్ ఫస్ట్ ఇమేజ్ బ్రేకింగ్ పాలసీ అని పెట్టారా? ఇమేజ్ బ్రేకింగ్ పాలసీ కదా, అంటే ఒక కొత్త కథనైతే చేద్దామన్నదైతే అనుకున్నాము. సో ఈ కథ ముందు అనుకున్నప్పుడు చీకటి అనే కథని రవి గారు చదివి, మా ప్రొడ్యూసర్ రవిపీట్ల గారు చదివిన తర్వాత ఇది చేద్దామని ఆయన ప్రపోజల్ చెప్పారు. సో దీన్ని ముందు ఏమనుకున్నాను, కాంపాక్ట్గా ఒక చిన్నగా ఒక ఫెస్టివల్, అంటే సండే అండ్ ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది. సో అలాంటి ఫెస్టివల్స్ పంపించి ఒక ఫిల్మ్ కింద చేద్దాము. సో కంప్లీట్ డార్క్ హర్రర్ అది బేసికల్గా. సో ఆ ఫెస్టివల్లో ఇలాంటి ఫిల్మ్స్కి చాలా ఇది ఉంటుంది. సో అలా చేద్దాం అనుకున్నాం, కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాం. సో అప్పుడు అనుకున్న బడ్జెట్స్ ఇవన్నీ ఒకటి. తర్వాత అది రాస్తూ సినిమాగా రాసిన తర్వాత ఒకనొక దీంట్లోన నేను చెప్పిన, అంటే నేను ఎప్పుడు ఆ బడ్జెట్లో ఆలోచిస్తూ ఉంటే ఆయనే దాన్ని బ్రేక్ చేశారు. మనం బడ్జెట్లో ఆలోచించొద్దు, అంటే దాంట్లో కాదు, సినిమాని ఎందుకు పాడు చేయడం, మంచిగానే చేద్దాం, మంచి యాక్టర్స్తోనే వెళ్దాం అని చెప్పి నవీన్ సార్ని అడుగుదాం అని అనుకున్న వెంటనే ఇమీడియట్గా మర్నాడు ఆయనకు ఫోన్ చేస్తాను. ఎందుకంటే నేను అంతకుముందు ఆయనతో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత రాజా గారికి ఫోన్ చేస్తే రాజా గారు నవీన్ సార్ ఇద్దరు వచ్చారు. ఇద్దరికి ఒకేసారి కాదు చెప్పిన వెంటనే ఇంకా అక్కడ నుండి మొదలైంది.